తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బాబుపై కేసులో జగన్కి షాక్ ఇచ్చిన హైకోర్టు. ఇంతకీ ఏంటి ఆ కేసు, మరి కోర్టు ఏమంది, అది జగన్కి షాక్ ఎందుకైంది అనే విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏదైతే అసైన్డ్ భూములపైన ఇచ్చిన జీవో, ఇది ఎప్పుడు జరిగింది ఏంటి అంటే 2014 నుంచి 19 మధ్యలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. ఏమిటి ఆ జీవో ఏంటి, మరి దానిపైన కేసు ఏంటి అని చెప్పుకోవాల్సి వస్తే, అసైన్డ్ జీవో ఏదైతే ఇచ్చారో దీని వలన ప్రజలు నష్టపోతున్నారు అని చెప్పేసి పిల్లు వేసింది ఎవరు అంటే మంగళగిరి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి. సో ఈ నేపథ్యంలోనే కోర్టులోకి ఆ విషయం రావడం, దానికి సంబంధించి హైకోర్టు చాలా ఘాటుగా స్పందించింది. ఏమిటి అంటే, రాజధాని అమరావతి అసైన్డ్ భూముల విషయంలో ఇచ్చిన జీవోపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇది కేవలం రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి తప్ప మరొకటి కాదని హైకోర్టు తేల్చింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలను, నేరపూరిత చర్యలను ఆపాదిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, వాటిని నేరాలుగా అసలు ఎలా చూస్తారు ఏంటి అని చెప్పేసి ఇవి చాలా ఘాటైన వ్యాఖ్యలుగానే పరిగణించాలి. సో వాటిని నేరపూరిత చర్యలుగా ఎలా ఆపాదిస్తారు మీరు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది ఈ రకంగా వ్యవహరిస్తానని చెప్పేసి. శాసనసభ తీసుకున్న నిర్ణయాలను నాయకులకు శిక్షించడం ఏంటి, వారికి ఎన్నుకున్న ప్రజలను శిక్షించడమేనని వ్యాఖ్యానించింది. చట్టం శక్తివంతుల చేతిలో ఆయుధం కాకుండా చూడాలి, అది బలహీనులకు రక్షణ కవచంగా ఉండాలి అనే విధానాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే మాజీ మంత్రి నారాయణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయ ప్రతీకారమేనని స్పష్టమవుతుందని ఒక హైకోర్టు డైరెక్ట్గా ఇటువంటి కామెంట్స్ చేసింది అంటే ఆ కేసులో ఎంత శాంటిటీ ఉంది ఆ పిల్ పైన అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత ప్రభుత్వ విధానపైన, నిర్ణయాలపైన నేరాలుగా పరిగణించి విచారణ జరపడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఇలా విచారణలకు అనుమతిస్తే చట్టబద్ధ పాలన ప్రజాస్వామ్య వినాశానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అసైన్డ్ జీవో వల్ల నేను నష్టపోయాను అని ఏ ఒక్క గ్రామస్తుడు ముందుకు రాలేదు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ప్రభుత్వ పాలనను దిగజార్చేందుకు ప్రయత్నించారని ఆక్షేపించింది. ఇది ఒక ఆళ్ల రామకృష్ణారెడ్డికే కాదు, ఆ ప్రభుత్వం మొత్తానికి పెద్ద దెబ్బే. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఏ రకంగా వీరిపైన కేసులు పెట్టాలి అని చెప్పేసి కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు అనే దానికి నిదర్శనంగానే ఈ కేసు మిగిలింది. సో రాజధాని అమరావతి అసైన్డ్ భూముల విషయంలో ఉల్లంఘనలు జరిగాయని, అక్రమాలకు వీలు కల్పిస్తూ 2016 ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వం జీవో 41ను జారీ చేసింది. ఎప్పుడండి, 2016 ఫిబ్రవరి 17న. దీనిపైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఎప్పుడు చేశాడు, 2021లో. అంటే 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు అని చెప్పేసి ప్రశ్నించింది. మరి ఇదే తరహాలో ఒకవేళ అప్పుడు నిజంగానే తప్పు జరుగుంటే, ఒకవేళ సిఐడి దగ్గరికి వెళితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి కేసు తీసుకోరు అని చెప్పేసి ఏమైనా పరిస్థితులు ఉన్నాయా? అలా ఉంటే అది కోట్ చేస్తూ దాన్ని రెఫరెన్స్గా ఉపయోగించి చెప్పొచ్చు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అప్పుడు మేము ప్రయత్నించామండి కానీ అప్పుడు సిఐడి కేసు రిజిస్టర్ చేయలేదు, అందు గురించే మేము అధికారంలోకి వచ్చి ఒక చేసాము అని చెప్పేసి అనే పరిస్థితి ఉందా? అది లేదు. సో దాని ఆధారంగా అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పైన సిఐడి కేసు నమోదు చేసింది. దాన్ని కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. సో ఇక్కడ ఏ అంశాలు ఏమిటి అంటే, ఈ 5 సంవత్సరాలు మీరేం చేశారు, అది ఎలా తీసుకున్నారు? నిపుణుల కమిటీ నివేదిక ప్రజా తీర్పును అనుసరించి విజయవాడ పరిసర ప్రాంతాల్లో నూతన రాజధాని ఏర్పాటుకు ఏపీ కేబినెట్ 2014 సెప్టెంబర్లో సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దాన్ని ఆమోదిస్తూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనికి అనుగుణంగా చంద్రబాబు, నారాయణ తీసుకున్న నిర్ణయాలను దురుద్దేశ, నేరపూరితమైనవిగా చెప్పడానికి వీల్లేదు. అలాంటి పనులకు నేరాన్ని ఆపాదించడం ఏంటి అని శాసనసభ ఉద్దేశాలను నేరానికి ఆపాదించడమే. వాళ్ళకి ఆపాదించారంటే ఏకంగా మీరు శాసనసభకి ఆ యొక్క నేరాన్ని ఆపాదించేసినట్లుగానే అని చెప్పేసి చంద్రబాబు హయాంలో తెచ్చిన సిఆర్డీఏ చట్టంలో కల్పించిన రక్షణలను, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన
రీపిల్ అంటే దాన్ని రద్దు చేశారు, సిఆర్డిఏ రద్దు చేయాలని చట్టంలోనూ కొనసాగించారు. ఒకవైపు రీపిల్ యాక్ట్లో రక్షణలు కొనసాగిస్తూ మరోవైపు అదే రక్షణలు కల్పిస్తూ గతంలో నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. చంద్రబాబు నారాయణ తమ సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి జీవో 41 తీసుకువచ్చారు. చట్టాలు నిబంధనల రూపకల్పనకు నేరపూరిత దురుద్దేశాలను ఆపాదించడానికి వీల్లేదని న్యాయ సూత్రం. దాని ఆధారంగా ప్రస్తుత కేసును కొట్టివేస్తున్నాం. సో ఈ క్రమంలో అసలేంటి అంటే సిఐడి డీజీ ఆదేశాలతో జరిపిన దర్యాప్తు చెల్లదు. అసలు అక్కడ ప్రభుత్వం వాళ్ళది, అప్పుడు సిఐడి డీజీ చేసిన దర్యాప్తు చెల్లదు అని చెప్పేసి అన్నారనమాట. సో ఈ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి పైన కానీ మంత్రి నారాయణ గారి పైన కానీ ఆ రకంగా వీళ్ళు కక్షపూరిత ధోరణితోనే ఆ కేసులు వేయడం జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు వెనక అసలు పిల్ అంటారు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పేసి. సో అది లేనే లేదు, ప్రయోజన వ్యాధి అని ఉంటుంది. 2015-16 అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ 2021లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంలో 5 ఏళ్ల జాప్యం ఎందుకు జరిగిందో కారణాలు పేర్కొనలేదు. అదే నేను ఇందాక చెప్పింది, అప్పుడు కేసు పెడితే తీసుకోలేదనో ఏదో ఒకటి ఉండాలి కదా, అక్కడ ఏమి లేదు. సో ఇది ఫిర్యాదుదారుడు దురుద్దేశపూర్వక వైఖరిని తెలియజేస్తుంది. ఇదంతా దేనికి? ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అపరమైన విధేయుడు, భక్తుడు కూడా. సో ఏదైనా సరే అవతల వాళ్ళని ఇరకాటలో పెట్టేలా కేసులు వేస్తూ ఉన్నాం అనుకోండి, మంచి గుడ్ విల్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అందు గురించే కంటిన్యూస్గా ఏదో కేసు వేస్తూనే ఉండేవాళ్ళు ఆళ్ల రామకృష్ణారెడ్డి. చివరికి ఏమైంది? హైకోర్టుతో ముట్టికాయలు వేయించుకోవాల్సి వచ్చింది. ఇలా ఎన్ని కేసులు? వీళ్ళు అధికారంలో ఉండగా ఓ ప్రక్కన సిఆర్డిఏని రద్దు చేస్తామని, ఒక రాజధాని కాదు 3 రాజధానులని బిల్లు పాస్ చేయటాలు కావచ్చు, చివరికి హైకోర్టే డిస్మిస్ చేసింది అది. సో ఇలా 1, 2 అనేక రకాలైన అంశాలు. చివరికి ఇప్పుడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక దీనిపైన ఏమైనా సరే మాట్లాడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈ కేసుకు సంబంధించే ఆ రకమైన వ్యాఖ్యలు చేశారు అంటే మరి స్కిల్ స్కామ్ కేసు అని చెప్పేసి చేశారా? ఇక ఆ కేసు సంగతి ఏంటి? దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏమైనా సరే సబ్మిట్ చేయండి అని ఆ సమయంలో, ఏది 2023 సెప్టెంబర్లో అరెస్ట్ చేసినప్పుడు ఆయన 52 రోజుల పాటు జైల్లో ఉన్న సమయంలో వీళ్ళు ఏదైనా సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టండి అని కోర్టు ఎన్నిసార్లు అడిగినా మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి అడిగింది అప్పుడు ఆనాటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం తరపున వాదించినటువంటి అడ్వకేట్స్. మరి ఆ రకంగా కేవలం రాజకీయ కక్షతోనే ఈ రకమైన కేసులు వేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని హైకోర్టు వ్యాఖ్యానించింది అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉంది, అధికారం ఉండగా అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న నిర్ణయాలను, అంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అమరావతి అనే దాని పైన వివక్ష ఉంది కదా, ఆ వివక్షకు నిదర్శనం ఇది. 2019లోనేమో డిసెంబర్ 17న ఇదిగో 3 రాజధానులు వస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. ఆ తదుపరి ఇక ఈ అంశాలు, ఈ అసైన్డ్ భూములు అవి ఇవి అని చెప్పేసి 2021లో పిల్లేశారంటే ఏంటండి? 19లోనే 3 రాజధానులను తీసుకొచ్చారు. ఇక్కడ అసలు ఆ జీవో నెంబర్ 41 పాస్ చేసిందే 2016లో. అది జరిగిన 5 ఏళ్లకేమో ఇక్కడ ఈ విషయం కేసు పుటప్ చేయటం. సో ఎట్టకేలకు ఆ కేసును కొట్టివేయడం జరిగింది. సో ఇప్పుడు దీనిపైన వైసీపీ నాయకులు ఏం చెప్తారు? మేము తప్పు చేశాం, మేము ఆ సమయంలో వ్యవహరించకుండా ఉండాల్సింది అని చెప్పేసి అంటారా? పొరపాటును కూడా ఎటువంటి పదాలు ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేయమాక. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అవి ఒప్పుకునేవి కాదు. హైకోర్టు అంత ముట్టికాయలు వేసినా ఇక దానిపైన స్తబ్దుగా ఉంటారు తప్ప కనీసం దీని గురించి ఇదిగో ఇది కాకపోతే మేము నెక్స్ట్ వేరే కోర్టుకి వెళ్తామని, ఇక నెక్స్ట్ ఏముంది సుప్రీంకోర్టే, అక్కడికి వెళ్తామని ఏదైనా చెప్తారా? ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు 2021లో అంటే వేశారు, ఇప్పుడు ఏమైనా సరే హైకోర్టు మరి డిస్మిస్ చేసింది కదా, దాన్ని ఏమైనా వెళ్తారా సుప్రీంకోర్టుకి? ఇప్పుడు అసలు ముందు మీరు యాక్టివ్గానే లేరు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేసేసి మాత్రం ఇప్పుడు మాత్రం ఏం చేస్తాను, ఫైట్ చేసి మాత్రం అయిపోయింది, ఇక నేను రాజకీయంగా ఆల్మోస్ట్ ఆల్ పక్క తప్పుకున్నట్టే అనే భావనలో ఇక అన్నీ సైలెంట్గా వదిలేసి ఊరుకుంటారా? మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.